పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కోసం నేడు నల్లగొండ జిల్లా కేంద్రానికి విచ్చేయుచున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలతో స్వాగతం సుస్వాగతం పలుకుతూ రెండు మాటలు. ఎప్పుడొచ్చాడు అన్నది కాదు ముఖ్యం, బుల్లెట్ దింపినోడే మొగోడు అన్న సినిమా డైలాగు మాదిరిగా పట్టువదలని విక్రమార్కుడిలాగా అవిశ్రాంతంగా శ్రమించి కేంద్ర అధినాయకత్వమే ఊహించినటువంటి అద్భుతమైన విజయాన్ని అందించారు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో. మీ విజయం సువర్ణ లిఖితం మరియు ఎందరికో ఆదర్శప్రాయం. సీఎం గారు ధర్నాలు, రాస్తారోకోలు, సమ్మెల బలమేమిటో తెలిసిన గత ముఖ్యమంత్రి ధర్నా చౌక్ పైన నిర్బంధాన్ని విధించారు. ధర్నా చౌక్ పైన నిర్బంధాన్ని ఎత్తివేసి తెలంగాణని స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేలా చేసిన మీ విజయానికి జేజేలు పలుకుతున్నాము. ధర్నా చౌక్ ఉదంతం ఒక్కటి చాలు సార్ మీ పాలన బేష్ అనడానికి. ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్షానికి కూడా అంతే బాధ్యత ఉంటుంది ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి. కానీ ప్రతిపక్ష నేత ఏనాడు కూడా అసెంబ్లీకి రాకుండా, ప్రజల పక్షాన ప్రశ్నించకుండా, ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపకుండా ఇంటి దగ్గరే ఉండడము చాలా బాధ్యతారాహిత్యం. ఒక రకంగా చెప్పాలంటే ప్రతిపక్ష నేతగా అతను అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. నమ్మిన తెలంగాణను నట్టేట ముంచిన వారిని పట్టించుకోకుండా మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళండి. మీ నిబద్ధతే మీకు రెండవసారి విజయాన్ని కట్టబెడుతుంది. జై తెలంగాణ, జై జై తెలంగాణ.